హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే నోటిఫికేషన్ అయితే భర్తీ చేసింది. సో మనకి ఏంటంటే ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అయితే భర్తీ అయితే చేశారు. సో మనకి తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సమ్ పర్సంటేజ్ అనేది వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో అదొకటి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. జస్ట్ సింగిల్ ఎగ్జామ్ రాస్తే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 1200 అంటే 1200కి పైగా పోస్టులు అయితే ఇందులో అయితే ఉన్నాయి. 1284 పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అనేది అప్లై అనేది చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై అనేది చేసుకోండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. సో అందులో కూడా జాయిన్ అయిపోయింది. అందులో డిఫరెంట్ టైప్స్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం. లైక్ జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే యూజ్ అవుతుంది. సో అందులో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని ఇచ్చేసి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్, సో జనరల్ రిక్రూట్మెంట్ అయితే ఇది ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2 పోస్టులు అయితే భర్తీ చేశారు. సో మనకి ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్లైన్ బోర్డ్స్ వెబ్సైట్. వీళ్ళ యొక్క వెబ్సైట్, నేను ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండర్ వేరియస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ. సో ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఆ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ ఎనేబుల్డ్ ఫ్రమ్ 21/9 అంటే సెప్టెంబర్ 21 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఏంటంటే అక్టోబర్ 5 వరకు అయితే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎండింగ్ డేట్ ఈవినింగ్ 5 వరకు అయితే ఇచ్చారు. సో ఈలోపు మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో అండ్ అప్లికేషన్స్ కెన్ ఎడిట్ దేర్ అప్లికేషన్స్ బిట్వీన్. మీరు ఏదైనా మిస్టేక్స్ కానీ, నేమ్ కానీ, స్పెల్లింగ్ కానీ, ఇంకేదైనా అడ్రస్ కానీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఎడిట్ చేసుకోవడానికి మీకు ఎప్పుడంటే అక్టోబర్ 7 అలాగే అక్టోబర్ 8 ఈ 2 డేస్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో మీకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా, సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 11వ నెల 10వ తారీఖు అంటే నవంబరు 10వ తారీఖున అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్. ఆన్లైన్లో మాత్రమే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత వేకెన్సీ, ఎంత శాలరీ ఇస్తారు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే డిపార్ట్మెంటు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, పే స్కేలు. సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో 1088 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటారు కదా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. సో 1088 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి శాలరీ ఎంత అంటే 32,000 నుంచి 97,000 వరకు అయితే శాలరీ అనేది ఇస్తారు మనకి ఎవ్రీ మంత్ కూడాను. అండ్ తెలంగాణ విధాన పరిషత్ ఉంటుంది కదా, విద్యా విధాన పరిషత్తు. సో అందులో మనకి 183 వేకెన్సీస్ అయితే ఉన్నాయి విద్యా విధాన పరిషత్తులో. సో అయితే వీళ్ళకి శాలరీ 32,000 నుంచి 96,000 వరకు అయితే శాలరీ అనేది పే చేస్తారు. అండ్ ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఉంటుంది కదా, సో అందులో 13 వేకెన్సీస్ అయితే ఉంది. వీళ్ళకి కూడా సేమ్ 31,000 నుంచి 92,000 వరకు అయితే శాలరీ అనేది పే చేస్తారు. టోటల్ మనకి ఎన్ని 1000 అంటే మనకి 1284 పోస్టులు అయితే ఉన్నాయి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చాలా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇవన్నీ మీరు చదవండి. ఇప్పుడు నేను చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదొకటి. అండ్ మీకు బిఫోర్ అప్లయింగ్ చేయడానికి ఉండాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చారు. ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేటు అండ్ మెమోస్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి, ఇక్కడ ఉన్నాయి. సో అది.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, మెయిన్ ఇది చెప్తాను. సో మస్ట్ ప్రాసెస్ ఇన్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఆఫ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు. సో ఎంఎల్టీ వొకేషనల్, ఎంఎల్టీ వొకేషనల్ ఇది 1 year కోర్స్ చేస్తారు కదా ఎంఎల్టీ. సో ఎంఎల్టీ చేసిన వాళ్ళు అండ్ డిఎంఎల్టీ చేసిన వాళ్ళు అండ్ ఆల్సో బీఎస్సీ డిఎంఎల్టీ. సో మనకి ఎంఎల్టీ, డిఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ, ఎంఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ పథాలజీ అని ఇచ్చారు కదా, సో అదొకటి. అండ్ బ్యాచిలర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ బిఎంఎల్టీ ఉంటుంది కదా అదొకటి. అండ్ పీజీ డిప్లొమా పీజీ ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి. అండ్ బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ. అలాగే సో మనకి ఏంటంటే ఎంఎస్సీ బీఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు, నార్మల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే ల్యాబ్ టెక్నీషియను ఎంఎల్టీ నుంచి బిఎంఎల్టీ వరకు కూడా చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిన్ ఉండాల్సింది. అండ్ మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డు. సో మీరు ఏంటంటే మెయిన్ మీ సర్టిఫికేట్స్ ఏంటంటే పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా అయ్యి ఉండాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎంఎల్టీ చేసిన వాళ్ళు, బిఎంఎల్టీ చేసిన వాళ్ళు, డిఎంఎల్టీ చేసిన వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే లేదు. మీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండే వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. సో అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏజ్ ఇచ్చారు చూడండి. ది అప్లికెంట్ షుడ్ ప్రాసెస్ మినిమం 18 years, ఇట్స్ మ్యాక్సిమం 46 years అయితే ఇచ్చారు. అండ్ మనకు అప్పర్ ఏజ్ ఇయర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి 5 years, అండ్ ఎక్స్ సర్వీస్ మనకి 3 years, అండ్ ఎన్సీసీ ఉంటారు కదా వాళ్ళకి ఒక 3 years, ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూ వాళ్ళకి 5 years, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 10 years. సో మెయిన్ ఇవి మినిమం ఏంటంటే 18 years నుంచి 52 years వరకు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెసింగ్ ఫ్రీ అని ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్స్ మస్ట్ పే 200 rupees అనేది ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూపీహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని ఇచ్చారు. అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్ ద ఏజ్ 18 years 46 years తెలంగాణ స్టేట్ అనేది ఇచ్చారు. అప్లికేషన్స్ బిలాంగ్ టు ద అదర్ స్టేట్ నాట్ ఎగ్జామ్ప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఫ్రీ అనేది ఇచ్చారు. సో ఇది మినిమం 200 అనేది పే చేయాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈచ్ అప్లికెంట్ మస్ట్ బి 500 rupees అయితే ఉంది. సో ఇది మెయిన్ ఎగ్జామ్ ఫీజు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసి చదివి మీరు అనేది అప్లై అనేది చేసుకోండి. మనకి అప్లై డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఎప్పుడులోగా అప్లై చేయాలి ఇవన్నీ కూడాను. సో ఈలోపు మీరు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోండి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.